హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేదే నా కోరిక. మీరందరూ చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నాకెంతో ఇష్టమైన ఆ ఏడుకొండల వాడినైతే నేను కోరుకుంటున్నాను. నేనైతే పండు మిర్చి టమాటా పచ్చడి చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: టమాటాలు ఒక పావు కిలో, పండు మిర్చి పావు కిలో, 2 వెల్లుల్లి, సరిపడా పసుపు, సరిపడా ఉప్పు, సరిపడా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. జీలకర్ర ఆవాలు ఎందుకంటే పండు మిర్చితో నూనెలో వేంపాలి, వెల్లుల్లి కూడా వేయాలి, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. తయారీ విధానం అయితే చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడయ్యింది, పండు మిర్చి వేయాలి. పండు మిర్చి అయితే ఆయిల్లో దోరగా వేగాలి. చిట్లుతుందండి పండు మిర్చి అయితే, జాగ్రత్తగా వేంపుకోవాలి. కళ్ళకైతే కళ్ళజోడు పెట్టుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే కళ్ళల్లో పడుతుంది. మిరపకాయలకైతే నూనెలో చిట్లే గుణం ఉంటుంది. దూరగా వేగినాయి, పండు మిర్చి అయితే దూరగా వేగినాయి. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇవి ఇలాగా వేగాలి దూరగా. ఒక గిన్నెలోకి అయితే ఇవి తీసుకున్నాను. ఇప్పుడు చూపించిన టమాటాలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు చేసుకున్న టమాటాలను అయితే ఇలా వేపాలి. అందులోనే చింతపండు కూడా వేయాలి, ఎందుకంటే మెత్తబడుతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మెత్తగానే మాడిపోద్ది. కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా వేంపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు, అప్పుడు మంచిగా వేగుతాయి టమాటాలు. ఇప్పుడైతే టమాటాలు వేగినాయి. ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇందులోనే వేయాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా దగ్గర పడాలి. నీరు అంటకూడదు, నీరు అంటకుండా చూసుకోవాలి. నీ కళ్ళ వాకిళ్ళలో పెళ్ళి పల్లకి నేనెక్కనా, నీ కళ్ళ వాకిళ్ళలో పెళ్ళి పల్లకి నేనెక్కనా. పాట అయితే గుర్తొస్తలేదు నాకు. ఆహా ఏమి రుచి, అనరమైన రుచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. తాజా కూరలలో తాజా ఎవరండి,
కావాలి, ఇలా ముద్దగా కావాలి. అప్పుడు చాలా రోజులు నిల్వ ఉంటుంది, మనకు ఒక 10-15 డేస్ అయినా ఉంటుంది. ఇప్పుడు వేగిన టమాటా ముక్కల్ని అయితే మిక్సీలో వేసుకోవాలి. ఏంపిన పండు మిర్చిని కూడా ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని, ఇప్పుడైతే వెల్లుల్లి, కరివేపాకు, మరికొన్ని ఆవాలు, జీలకర్ర కొంచెం అలా చిటపటలాడిన తర్వాత మిక్సీ గిన్నెలో ఇవి కూడా వేసుకోవాలి. వాటితో పాటు ఇలాగ వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇవి మిక్సీ పడితే సరిపోద్ది. ఒక స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి ఇందులో. ఒక స్పూను కొంచెం చప్పగా ఉంటే మళ్ళీ కలుపుకున్న పర్లేదు, కానీ ఉప్పు ఎక్కువగా కాకూడదు కదా. చిటికెడు పసుపు కలర్ కోసం. ఇప్పుడైతే మిక్సీ పట్టాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టాము, ఇలా అయ్యింది. ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడైతే టమాటా, పండు మిర్చి, చింతపండు పచ్చడి రెడీ అయింది. ఉల్లిపాయలతో ఇలా అన్నంలో వేసుకొని ఇలా ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మంచిగా ఉందా కామెంట్ చేయండి, మంచిగా లేదా కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.